జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది చూడండమ్మా, ఒకసారి అన్ని తిరిగి టెంట్ కింద అక్కడ కింద గ్లాసులు పడ్డాయో ప్లేట్లు పడ్డాయో చూసుకోవాలి. మీరు రావట్లేదు పెట్టించా కదమ్మా, వస్తనే ఉందిగా ఇంకేంది. ఏ సాంబయ్య గారు ఈ అన్నదాన నిమిత్తం 51 రూపాయలు సాధించారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడవలసిందిగా కోరుతున్నాము. దేవుని భక్తులు 11 రూపాయలు అన్నదాన నిమిత్తం చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ ఫీరోజు మిషన్ వారు చల్లగా కాపాడవలసిందిగా కోరుచున్నాము. అక్కన సూర్యబాబు గారు 50 రూపాయలు చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ ఫీరోజు మిషన్ వారు చల్లగా కాపాడవలసిందిగా కోరుచున్నాము. రెడ్డి గోపికృష్ణ గారు స్వామివారి అన్నదాన నిమిత్తం 102 రూపాయలు చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీ ఫీరోజు మిషన్ వారు చల్లగా కాపాడవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు విజ్ఞప్తి, 2వ కౌంటర్ దగ్గర కూడా మజ్జిగ అను సాంబారు లభించనండి. భక్తులకు విజ్ఞప్తి, మజ్జిగకి అను సాంబార్కి 2వ కౌంటర్ కూడా పెట్టాము, 3వ కౌంటర్ కూడా పెట్టామండి. భక్తులకు విజ్ఞప్తి, అది కూడా ఉందని గమనించవలసిందిగా కోరుచున్నాము. 3వ కౌంటర్ కూడా పెట్టామండి సాంబార్కి మరియు మజ్జిగకి. భక్తులకు విజ్ఞప్తి. శివధర్వాణి గారు స్వామివారి అన్నదాన నిమిత్తం 100 రూపాయలు చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు చల్లగా చూడవలసిందిగా కోరుచున్నాం. ఉప్పల సర్వరా గారు స్వామివారి అన్నదాన నిమిత్తం 30 రూపాయలు చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి చల్లగా చూడవలసిందిగా కోరుచున్నాము. మీరిచ్చిన ప్రతి ఒక్క రూపాయికి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరిచ్చిన ప్రతి ఒక్క రూపాయికి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. భక్తులకు విజ్ఞప్తి. భక్తులకు విజ్ఞప్తి, ఎవరైనా సరే తమ విరాళాలు అందించేవారు కమిటీ వద్దకు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మీరిచ్చిన ప్రతి రూపాయికి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరిచ్చిన ప్రతి ఒక్క రూపాయి పరోక్షంగా మరొకరికి అన్నదాన రూపాయలు ఉపయోగపడుతుందండి. భక్తులకు విజ్ఞప్తి. ఒక అజ్ఞాత భక్తుడు స్వామివారి అన్నదాన నిమిత్తం 116 రూపాయలు చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు ఎల్లవేళలా చల్లగా చూడవలసిందిగా కోరుచున్నాము. ఆన్లైన్, జీపే, ఫోన్పే ద్వారా కూడా మీ విరాళాలు అందించవచ్చండి. భక్తులకు పలకరేట్లేదుగా నెలకొండ పోతున్నావు. నేను సప్లా ప్లేట్లు ఇచ్చినట్టు ఈడే తీసుకుంటున్నావులే. 2 పాల్కలు రామారావు గారు 20 రూపాయలు చెల్లించారండి. అన్నదాన నిమిత్తానికై ఆ దేవుడు ఎల్లవెల్లా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. సొలస సాంబశివరావు గారు అన్నదాన నిమిత్తం 50 రూపాయలు చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా కాపాడవలసిందిగా కోరుచున్నాము. తాడిపిలేని ఆంజనేయులు గారు 50 రూపాయలు ఈ అన్నదాన నిమిత్తం చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ ఫీరోజు మిషన్ వారు ఎల్లవేళలా చల్లగా కాపాడుతారని కోరుకుంటున్నారు. దయచేసి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అన్నదానానికి ఉపయోగిస్తామండి. అన్నదానంలో ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని అన్నదానానికి ఒక దేవుని భక్తుడు అన్నదాన నిమిత్తం 30 రూపాయలు చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఎల్లవేళ చల్లగా కాపాడవలసిందిగా కోరుతున్నాం. నమాజ్ సాంబశివరావు గారు అన్నదాన నిమిత్తం